ప్రార్థన. మహాగణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, బలమైనటువంటి దేవ, మిక్కిలి ప్రేమగల దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, సుగుణాల స్వరూపి అయినటువంటి మా గొప్ప తండ్రి, మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలో మా నిమిత్తం సిలువలో ఆయన చిందించినటువంటి గొప్ప నిష్కలంకమైన రక్తమును ఆశ్రయించి మీ వైపు చూస్తూ వస్తూ ఉన్నాం. మాకైతే ఏ మంచితనము లేదు, ఏ యోగ్యత లేదు, అర్హత లేదు. ప్రభువా, పరిశుద్ధాత్మని నడిపింపుతో, సహాయముతో మీ సన్నిధిలో గడుపుటకు, మీ వైపు చూచుటకు, ప్రార్థించుటకు మీరు ఇచ్చినటువంటి అనుమతిని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలో గడుపుటకు ప్రభువా, మరి మీరు ఇచ్చినటువంటి భాగ్యమని, అందును బట్టి మేము భాగ్యవంతులమని మీ సన్నిధిలో ఒప్పుకొనుచు ఉన్నాం. ఈ రాత్రి ఏ మాటలైతే మాకు అవసరమో వాటిని మాకు అనుగ్రహించి నాయనా మా జీవితాలను బలపరచమని, మెరుగుపరచమని మీ సన్నిధిలో పరిశుద్ధమైన మీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచు, మహిమగల మీ మాటలతో మట్టి హృదయాలు కలిగినటువంటి మమ్మును ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి ఘనమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, 2024 సంవత్సరము 2024 సంవత్సరము నవంబర్ మాసములో చివరి ఆదివారానికి మనం వచ్చాం. వచ్చే ఆదివారం నుండి మనం డిసెంబర్ మాసంలోనికి ప్రవేశిస్తాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ అనగానే మనకు క్రిస్మస్ వాతావరణం క్రైస్తవ సమాజంలోనికి ప్రవేశిస్తుంది. కొన్ని సందర్భాలలో నవంబర్ నుంచే ఈ వాతావరణం ప్రారంభం అవుతుందని తెలుసు మనకు. క్రిస్మస్ అనేటువంటి అంశాన్ని బేస్ చేసుకొని మనము సంఘం తరపున ఒక 100 వర్తమానాలు కొన్ని సంవత్సరాలుగా తయారు చేస్తున్నాం. ఇప్పటి వరకు యూట్యూబ్లో 22 సందేశాలు, కేవలం క్రిస్మస్ అన్న అంశాన్ని బేస్ చేసుకొని 22 సందేశాలు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు 23వ సందేశం మనం వినబోతున్నాం. క్రిస్మస్ సందేశాల శీర్షికలో ఇది 23వది. దీనికి ఒక టైటిల్ ఇద్దాం, ఆన్ ద స్క్రీన్. అది ఈనాటి మన అంశం. నజరేయుడు అనగా ఏమిటి? వాట్ డస్ నజరీన్ మీన్? నజరేయుడు అనగా ఏమిటి? అది ఈనాటి ధ్యానాంశం. విందాం. మేబీ చిన్న వర్తమానమే ఉండొచ్చు, కానీ అవసరం కనుక నేర్చుకుందాం. గత 3 వారాలు మనము నాజీరు అనే అంశము గురించి మాట్లాడుకున్నాం. అది కూడా ఒకసారి గుర్తు చేస్తాను స్క్రీన్పై, ఆన్ ద స్క్రీన్. నాజీరు మ్రొక్కుబడి అనగా ఏమిటి అని 3 భాగాలుగా 3 వారాలు మాట్లాడుకున్నాం. అది అందరికీ గుర్తుందనే నేను అనుకుంటున్నాను. నాజీరు అంటే ఆంగ్ల భాషలో నజరైట్ అని అంటారు, ఆన్ ద స్క్రీన్. నాజీరు అన్న పదాన్ని ఆంగ్ల భాషలో నజరైట్ అని అంటారు. స్పెల్లింగ్స్ 2 ఇచ్చాను, 2 కరెక్టే. NAZARITE అనొచ్చు, NAZIRITE అని కూడా అనవచ్చు. సో నాజీరు అంటే ఇంగ్లీష్లో నజరైట్ అని. అయితే నజరేయుడు అన్న తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో చూద్దాం. నజరీన్ అనాలి, నజరీన్ అనాలి. సో నాజరైట్ వేరు, నాజరీన్ వేరు. నాజరైట్
వేరు, నాజరీన్ వేరు. ఇది ముందుగా గుర్తుపెట్టుకుందాం. నాజీరు వేరు, నజరేయుడు వేరు. నాజీరు అంటే మనము 3 వారాల పాటు మాట్లాడుకున్నాం, ముఖ్యంగా సంఖ్యాకాండం 6వ అధ్యాయం ఆధారం చేసుకుని. బైబిల్లో మనకు సంసోను గారు నాజీరు చేయబడిన వాడుగా, సమూయేలు గారు నాజీరు చేయబడిన వాడిగా పాత నిబంధనలో కనబడుచుండగా, దాదాపుగా అదే లక్షణాలతో బాప్తిస్మమిచ్చి యోహాను గారు మనకు క్రొత్త నిబంధనలో కనబడుచున్నాడని మాట్లాడుకున్నాం. అందుచేత సంసోను గారిని, సమూయేలు గారిని, బాప్తిస్మమిచ్చి యోహాను గారిని నాజీరులు అనొచ్చు. అయితే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తెలుగు బైబిల్లో 22, 23 వచనాలు కలిసి ఉన్నాయి. 23వ వచనం మనకు ముఖ్య వచనం. తెలుగు బైబిల్లో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 22, 23 వచనములు కలిసి ఉన్నాయి. 23వ వచనం ముఖ్య వచనం. మీ నోట్స్లో 23వ వచనం అని రాసుకోవాలి. చూద్దాం, నేను మొత్తం చదువుతాను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఇప్పుడు చూద్దాం. ఆయన నజరేయుడనబడును అని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను. ఈరోజు మన అంశానికి ఇదే ముఖ్యమైనటువంటి వాక్య భాగం. 23వ వచనంలో చివరి మాట ఉంది, ఆయన నజరేయుడనబడును అని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగాను. అందరికి అర్థమైంది కదా మన ఫోకస్ దేంతో? మనం బైబిల్ చదివేటప్పుడు మనకు కొన్ని ప్రవచనాల నెరవేర్పు క్రొత్త నిబంధనలో కనబడుతూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్. 1వ అధ్యాయంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 22వ వచనం మనం చూస్తే, 22వ వచనం మనం చూస్తే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను అని కనబడుతోంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇది ఒక ప్రవచనమని, ఇది ఒక ప్రవక్త పలికాడని, అది ఇక్కడ నెరవేరబోచున్నదని దూత చెబుతున్న మాటలు మనం చూస్తున్నాం. ఇంతకు ఈ ప్రవచనాన్ని పలికిన ప్రవక్త ఎవరు? యెషయా గారు. ఎక్కడుంది అది? యెషయా గ్రంథము 7వ అధ్యాయం. కన్యక గర్భవతి కుమారుని కనును అన్న ప్రవచనం ఎక్కడుంది మనకు? యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. చూద్దాం. 14వ వచనంలో ఉంటుంది. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఈ ప్రవచనం మత్తయి సువార్తలో నెరవేరబోచున్నదని దూత స్వప్నమందు యోసేపు గారికి చెప్పుచున్నాడు. అంటే మత్తయి సువార్తలో ఒక సంఘటన, ఆ సంఘటన వెనుక ప్రవచనం, ఆ ప్రవచనం పాత నిబంధనలో ఎవరు పలికారో దాని చిరునామా, స్పష్టత మనకు క్లియర్గా కనబడుతోంది.
ఇప్పుడు అదే మత్తయి సువార్తలో 2వ అధ్యాయము ఒక్కసారి 5వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 5వ వచనం ఏముంది? అందుకు వారు, యూదయ బేత్లెహేములోనే, ఎలయనగా యూదయ దేశపు బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. హేరోదు రాజు క్రీస్తు ఎక్కడ పుట్టును అని ప్రధాన యాజకులను శాస్త్రులను అడిగినప్పుడు వారు వెంటనే పాత నిబంధనలో ఒక ప్రవక్త పలికిన ప్రవచనాన్ని వెంటనే ఎత్తి చూపారు. యూదయ దేశపు బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది. ఎవరి ప్రవక్త? మీకా గారు. మీకా గ్రంథంలో ఈ ప్రవచనం ఉందో లేదో చెక్ చేద్దాం. మీకా గ్రంథము 5వ అధ్యాయం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. 2, బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చునన్నది ప్రవచనం. ఆ ప్రవచన నెరవేర్పు మనకు యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ద్వారా నెరవేరింది. ఆ ప్రవచనం ఎవరు పలికారో కూడా మనకు మీకా గ్రంథంలో కనబడుతుంది. నన్న పిల్లలు మాట్లాడకండి, సైలెంట్గా ఉండండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా గారు పలికిన ప్రవచనం కనబడుతోంది. ఆ ప్రవచనం పలికింది యెషయా గారే అన్న క్లారిటీ బైబిల్లో ఉంది. ఈ ప్రవచనం 2వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని పలికింది మీకా గారు అని కూడా మనకు స్పష్టమైంది. అదే 2వ అధ్యాయంలో అదే మత్తయి సువార్త అదే 2వ అధ్యాయంలో మరొకటి చూద్దాం. 14-15 వచనములు కలిసి ఉన్నాయి. అంటే 15 మనకు మెయిన్. 14-15 వచనములు. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఇక్కడ ఇంకొక ప్రవచనం కనపడుతుంది. ఏమిటా ప్రవచనం? ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ఎవరు పలికారు? ప్రవక్త అంటున్నాడు ఇక్కడ. ఏ ప్రవక్త? ప్రవక్త అయిన హోషేయ గారు. ఆయన మరొక ప్రవక్త. చూద్దాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనము చూద్దాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. చూస్తున్నారా? 1వ అధ్యాయంలో యెషయా గారి ప్రవచనం, 2వ అధ్యాయంలో ఒక చోట మీకా గారి ప్రవచనం, మరొక చోట హోషేయ గారి ప్రవచనం కనబడుతోంది. మత్తయి సువార్తలో ప్రారంభపు అధ్యాయాలలో కొన్ని ప్రవచనాలు చూడగానే ఇది పలానా వారు పలానా చోట ప్రవచించారు అనే క్లారిటీ మనకు కనబడుతోంది. ఇప్పుడు సమస్య ఏంటంటే 23వ వచనంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసిన చివరి మాట, ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను అనుంది. అంటే నజరేయుడు అనబడును. యేసుక్రీస్తు ప్రభువు నజరేయుడు అనబడతాడు. మెస్సియా నజరేయుడు అనబడతాడు. క్రీస్తు నజరేయుడు అనబడతాడు అని ఇప్పుడు పాత నిబంధనలు ఎక్కడో ఉండాలి. కన్యక గర్భవైతే కుమారుని కనును అన్న మాట ఉన్నట్టుగా, బేత్లెహేములో ఆయన పుడతాడు అన్న ప్రవచనం ఉన్నట్టుగా, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అన్నది ఉన్నట్టుగా
నజరేయుడు అనబడును అనే మాట కూడా ఇప్పుడు పాత నిబంధనలో ఉండాలి. ఎందుకు? ఇది నెరవేరింది, ఆ ప్రవచనమే నెరవేరిందని ఇక్కడ చెబుతున్నాడు కనుక. ప్రశ్న, ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు మనం బైబిల్ చదివేటప్పుడు ఇక్కడున్న మీలో ఎవరికైనా ఎప్పుడైనా మెస్సియా నజరేయుడనబడును అన్న ప్రవచనం ఎక్కడైనా తగిలిందా, తారసపడిందా, కనబడిందా? కన్యక గర్భవతి కుమారుని కనును అన్నట్టుగా నజరేయుడనబడును అని ఎక్కడైనా కనబడిందా? నాకైతే కనపడలే. మీకేమైనా కనబడిందేమో అని అడుగుతున్నాను. వాస్తవానికైతే ఆయన నజరేయుడనబడును అనే నేరుగా ప్రవచనం పాత నిబంధనలో ఎక్కడా లేదు. మరి ఎలా? అందుకే ఈరోజు అంశం ఇది. ఆ అంశంలోనికి వెళ్ళే ముందుగా మీకు ఎప్పుడైనా ఈ ప్రశ్న పుట్టిందా? మీకు ఎప్పుడైనా ఎదురుపడిందా? మీకు అనిపించిందా ఎప్పుడైనా? ఎనీబడి చేయొద్దండి చూద్దాం. మాకు ఈ ప్రశ్న వచ్చింది. ఎప్పుడు అనిపించలేదా? అవును, ప్రవక్తలు చెప్పిన నెరవేరునట్లు అంటే నెరవేరునట్లు ఇలాగూ జరిగేను అంటే ఎవరో చెప్పిండాలి, అంతేనా? ఊరికి అనబడును కాదు కదా. ఇది ఒక ప్రవచనాత్మకమైన సంఘటన అని బైబిల్ చెబుతోంది. విషయం ఏంటంటే మనకెప్పుడు ఇది అనిపించకపోయినా అనిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. అనిపించిన వారు అడిగే అవకాశం కూడా ఉంది. ఈరోజు దీని గురించి జాగ్రత్తగా నెమ్మదిగా అడుగులు ముందుకు వేస్తూ నేర్చుకుందాం. ప్రపంచ క్రైస్తవ్యంలో ఈ ప్రశ్నకు కొన్ని సమాధానాలు కొంతమంది ఇచ్చుకుంటూ వచ్చారు. అందులో ఒక సమాధానం న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. అంటే ఉన్న సమాధానాలలో అది ఒక సమాధానముగా కొంతమంది ఇచ్చారని చెబుతున్నానే కానీ ఇది నేను చెబుతున్న సమాధానం కాదు, కొంతమంది ఇచ్చిన సమాధానం అని చెబుతున్నాను. ఆల్ రైట్, చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5వ వచనము చూద్దాం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతి నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనడం జరిగింది. ఎవరి గురించి ఇది? సంసోను గారి గురించి. కొంతమంది ఇచ్చిన సమాధానం ఏంటంటే ఆయన నజరేయుడనబడును అనే మాట ప్రవచనంగా పాత నిబంధనలో ఎక్కడుంది, ఎవరు చెప్పారు అని అడిగితే బహుశా న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో సంసోను గారి గురించి చెబుతూ ఆయన నాజీరు చేయబడిన వాడు అనేటువంటి మాట ఛాయగా యేసు ప్రభు గురించి ఉండవచ్చు, షాడోగా, ఛాయగా, సూచనగా అది క్రీస్తు ప్రవచనాత్మకమైనటువంటి మాట అయిండొచ్చు అని కొంతమంది ఆన్సర్ చేశారు. మనము అడ్జస్ట్ అవ్వడానికి ఇది కొంచెం ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని అనుకున్నా ఈనాటి అంశానికి, ఈ ప్రశ్నకు ఇది సరిపోదు. కారణం, సంసోను గారు నాజీరు చేయబడిన వాడు కరెక్టే, కానీ నాజీరు చేయబడిన వానికి కొన్ని అక్కడ లక్షణాలు ఉన్నాయి. అందులో ఒకటి ద్రాక్షారసము త్రాగకూడదు. యేసుప్రభు ద్రాక్షారసం తాగాడా? కానా అను పెండ్లి విందులో ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రనెత్తుకొని ఈ గిన్నెలోనిది మీరు త్రాగుడి. ద్రాక్షారసము అనే దానిని ఆయన తాగారు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనాన్ని ఛాయగా యేసుక్రీస్తు ప్రభుకు అప్లై చేసి అక్కడ నాజీరు అనే పదం ఉంది కనుక అదే యేసు ప్రభుకు వర్తిస్తుంది. ఆయన నజరేయుడు అనబడును అనే మాట న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నది అయి ఉండవచ్చని కొంతమంది సమాధానం ఇచ్చారు.
కానీ ఇక్కడ వర్కౌట్ అవ్వట్లా. సంసోను గారిది వేరు, యేసుక్రీస్తు ప్రభుది వేరు. ఇంకొక విషయం ఏంటంటే మత్తయి సువార్త 2లో మనం చూసిన మాట, ప్రవక్త చెప్పినది నెరవేరునట్లు అనుందా, ప్రవక్తలు చెప్పినట్లు ఈలాగున జరిగిననుందా? చూడండి, అక్కడ ప్రవక్తనా ప్రవక్తలునా? 2వ అధ్యాయం 23వ వచనం మత్తయి సువార్త చివరి మాట, ఆయన నజరేయుడనబడునని అన్నదెవరు? ప్రవక్తనా ప్రవక్తలునా? ప్రవక్తలు. ఇప్పుడు అండర్లైన్ చేయండి మాట. అంటే ఆయన నజరేయుడు అనబడును అనే మాట ఒకరు కాదన్నమాట అనింది, ఒకరి కంటే ఎక్కువ మంది అని ఉండాలి. అందుకే ఇక్కడ బహువచనం. కన్యక గర్భవతి కుమారుని కనును. ప్రవక్తనా ప్రవక్తలునా? ప్రవచనం. ఒక ప్రవక్త. బెత్లెహేం గురించి పలికిందెవరు? ఒక ప్రవక్త. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని పలికిందెవరు? ఒక ప్రవక్త. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22లో కానీ, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22లో ప్రవక్త. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ప్రవక్త. మత్తయి సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో ప్రవక్త. మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనంలో ప్రవక్తలు. అంటే మత్తయి సువార్తలో అంతకుముందు మనము చూసిన ఆ 3 ప్రవచనాలకు ఈ ప్రవచనానికి ఏదో వ్యత్యాసం ఉంది. ఫస్ట్ ఆ పాయింట్ క్లియర్ చేసుకుందాం. అంతకుముందు మనం చూసిన 3 వచనాలకు ఉండేటువంటి శైలికి ఈ ప్రవచన శైలికి ఏదో తేడా ఉంది. అంటే ఇప్పుడు మనము పాత నిబంధనలో వెదిగితే ఒక వ్యక్తిని వెదకూడదు, ఒక ప్రవక్తను వెదకూడదు. అక్కడికి వద్దాం కాసేపట్లో. చిన్న క్లూ ఇచ్చాను. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం ఇక్కడ కరెక్ట్గా సెట్ అవ్వట్లా మనకు. కానీ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనంలో ఉన్న నజరేయుడు అనబడును అనేటువంటి ఆ మాటకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం అది చూపించి ఇచ్చేవాళ్ళు ఉన్నారనే సమాచారం మీకు ఇచ్చాను. అది ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్తున్నాను. కుదరదు. ఇప్పుడు ఆన్సర్ నెంబర్ 2. మరి కొంతమంది మరొకటి చూపించే ప్రయత్నం చేశారు. అది కూడా చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. ఈరోజు మన వాక్య పఠనం అదే. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 1వ వచనం తిదమా చదువుదాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, తర్వాత వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని కనబడుతుంది. ఇంగ్లీష్లో కూడా చూపిస్తున్నాడు, చూద్దాం. A shoot will come up from the stump of Jesse. From his roots a branch will bear fruit అని కనబడుతోంది. బ్రాంచ్ అనే ఆంగ్ల పదాన్ని అంకురము అన్నాడు తెలుగులో. ఇంగ్లీష్లో బ్రాంచ్ అన్నాడు. కొమ్మ, అంకురము కనబడుతోంది. ఇంతకు యెషయి మొద్దు నుండి పుట్టబోయే చిగురెవరు? యేసుక్రీస్తు ప్రభు. వాని వేరుల నుండి ఎదిగి ఫలించే అంకురము ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మళ్ళీ చూపించే వచనాన్ని. అందుకే బ్రాంచ్ అన్న దాన్ని ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్తో చూపించాడు, బి. ఆయన గురించి సహజంగా ఆంగ్ల భాషలో ఏ పదమైనా వస్తే మ్యాక్సిమం క్యాపిటల్ లెటర్స్తోనే చూపిస్తాడు, ఫస్ట్ లెటర్. అది లేకున్నా పర్లేదు, మనకు అక్కడ యెషయి మొద్దు నుండి పుట్టబోయే చిగురు యేసుప్రభని, తన వేర్లలో నుండి ఎదిగి ఫలించబోయే అంకురము ఆయనేనని మనందరికీ బాగా తెలిసిన విషయం. సరే, ఇప్పుడు అంశం యెషయా గ్రంథం 11 కాదు, మత్తయి సువార్త 2:23. దానికి దీనికి సంబంధం ఏమిటి అని చూస్తే ఇప్పుడు జాగ్రత్తగా విందాం.
తెలుగులో అంకురము అన్న దానిని, ఇంగ్లీష్లో బ్రాంచ్ అన్న దానిని ఒరిజినల్గా యెషయా గ్రంథం వ్రాయబడిన మూల భాష అయిన హెబ్రీ భాషలో ఏమన్నాడో చూద్దాం ఒకసారి. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనాన్ని బాక్స్లో ఉన్న దాన్ని జూమ్ చేస్తాడు. చూపించండి సార్, జూమ్ చేయి కొంచెం దాన్ని. బ్రాంచ్ అన్న దానిని జూమ్ చేయలేవా? అది చూడండి, బ్రాంచ్ అన్న దానిని పైన ట్రాన్స్లిటరేషన్లో, అంటే మీకు అది అలా మీకు ఇంగ్లీష్లో చదవడానికి అక్కడ వాస్తవానికి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఉంది. అది ఎన్ఈఎస్ఈఆర్ అనే పోర్షన్ని చూడండి. ఎన్ఈఎస్ఈఆర్ అనే పోర్షన్ని చూడండి. చూస్తున్నారా? నంబర్ 5342 పైన డిక్షనరీలో దాని నంబర్ ఏమిటి? 5342. ఇప్పుడు డిక్షనరీలో 5342 ఉన్న పదాన్ని ఏమంటున్నారో చూద్దాం. డిక్షనరీ చూపించి దానిని నేచర్ ఏమనాలి? ఆ పదాన్ని బ్రాంచ్, షూట్, స్ప్రౌట్ అనే దానిని కింద నేచర్ నేచర్ అని పలకాలంటున్నాడు. నేచర్ అంటే నేచర్ అనే పదం నజరేయుడు అనే తెలుగు పదానికి దగ్గరగున్న పదం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనములో ఉండే అంకురము అనే పదం, బ్రాంచ్ అనే ఇంగ్లీష్ పదం హీబ్రూ భాషలో నేచర్ ఏదైతే పదం ఉందో అది నజరేయుడు అనే పదానికి సంబంధించిన మూల భాష పదం అని అదే మత్తయి గారు 2వ అధ్యాయం 23వ వచనంలో ఆయన నజరేయుడు అనబడును అనేటువంటి మాట ఏదైతే చెప్పబడిందో అది ఇక్కడ నెరవేరుతోంది అని, అది యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనపు ప్రవచనమని చెప్పే 2వ సమాధానం ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉంది. ఇది కూడా మీకు సమాచారం కోసం. సో ఆయన నజరేయుడు అనబడును అనేటువంటి మాట పాత నిబంధనలో ఎక్కడుంది అని అడిగితే కొంతమంది న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం చూపిస్తే, మరికొంతమంది యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనము చూపిస్తూ ఉంటారు. అది కూడా ఒకటి ఉంది అన్న మాట ఇన్ఫర్మేషన్గా మీకు ఇచ్చాను. అయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనము కూడా మత్తయి సువార్త 2:23కు సంపూర్ణంగా సెట్ కాదు. కరెక్టే, నేచర్ అనే పదము నజరేయుడు అనే పదానికి దగ్గరగానే అనిపిస్తోంది. అయినప్పటికీ ఇక్కడ సెట్ అవ్వడానికి అంతగా సంతృప్తికరంగా లేదు అని మనం చెప్పవచ్చు. ఎందుకు అని అడిగితే మత్తయిలో ఆయన చెప్పింది ప్రవక్త కాదు, ప్రవక్తలు అంటే ఒక ప్రవక్త చెప్పిన మాట కాదు. ఆయన నజరేయుడు అనబడునన్న విషయం ఒకరికంటే ఎక్కువ మంది ఈ విషయాన్ని చెప్పి ఉండాలి. అది మన అన్వేషణ. ఆ అన్వేషణలోనికి వెళ్ళే ముందుగా ఒక 2 సమాధానాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కనబడేవి అని ఈ 2 మీకు చూపించాను. ఇంతవరకు క్లియరా నేను చెప్పింది అందరికీ? ఎవ్రీబడి గుడ్. ఇంతకు మన అంశం ఏమిటి? నజరేయుడు అనగా ఏమిటి? నజరేయుడు అనగా ఏమిటి అని అడిగితే అది ఒక ప్రవచనాత్మకమైన విషయం అని పుస్తకంలోనే కనపడుతోంది, గ్రంథంలోనే కనపడుతోంది. ఏదో నజరేతులో పెరిగాడు కనుక ఆయన నజరేయుడు, హైదరాబాద్లో పెరిగిన ఆయన హైదరాబాదీయుడు, భారతదేశంలో ఉన్న ఆయన భారతీయుడు అన్నట్టుగా ఆయన నజరేతులో పెరిగాడు కనుక నజరేయుడు అన్నట్టుగా కాదు కదా. ఇది ఒక ప్రాఫిటిక్ మాట అని బైబిల్ చెబుతోంది. ఇది ప్రవచనాత్మక మాట. అసలు ఇది ప్రవచనమే కాకపోతే మనకు గొడవ లేదు. అక్కడ పెరిగాడు కనుక, అక్కడ పెరిగాడు కనుక ఆయన నజరేయుడు అనబడ్డాడు. దావీదైతే బేత్లెహేమీయుడు, యెషయా అయితే బేత్లెహేమీయుడు, అంతే కదా. గలిలయలో పెరిగితే గలిలయుడు, అది వేరు. ఇప్పుడు ఈ ప్రవచనం కోసమే
మనం కొద్దిసేపు జాగ్రత్తగా ప్రయాణం చేద్దాం. ఒక్కటి క్లియర్, ఏమిటది? మత్తయి సువార్త 1వ అధ్యాయములోను 2వ అధ్యాయంలోను కనబడే మిగిలిన ఇతర ప్రవచనాల వంటిది ఈ ప్రవచనం కాదు. అది మనకు గుర్తుండవలసిన మొదటి విషయం. నంబర్ 2, ఈ ప్రవచనాన్ని ఒకరు కాదు, ఒకరికి మించి ఎక్కువ మంది ఖచ్చితంగా పలికే ఉండాలి. అందుకే ఇక్కడ బహువచన రూపం కనపడుతోంది. ప్రాఫెట్స్ అని, నాట్ ప్రాఫెట్స్, ప్రవక్తలు అనుంది. ఇప్పుడు తెలియాలంటే ఇంతకీ ప్రాఫెసీ ఏ టైప్ ఆఫ్ ప్రాఫెసీ అనేది మనకు తెలియాలి. ఇది ఏ రకమైన ప్రవచనం? అక్షరార్థమైన ప్రవచనమా, అక్షరార్థమైన ప్రవచనమా, లేకపోతే గుణాత్మకమైన ప్రవచనమా? ఇది లిటరరీ ప్రాఫెసీనా, లేదా లిటరల్ ప్రాఫెసీనా, లేదంటే క్వాలిటేటివ్ ప్రాఫెసీనా? ఇది మనకి ఇప్పుడు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధనలో గొర్రె పిల్లగా వర్ణించబడ్డాడు. అంతేందుకు ఇప్పుడు చిగురు చూసాం కదా, యెషయి మొద్దు నుండి ఏం పుట్టును? చిగురు. ఇప్పుడు చిగురు ఎక్కడా చిగురు చెట్లెంబడి తిరిగితే కుదరదు. అక్కడ చిగురు అంటే నిజంగా చిగురు కాదు, కొమ్మ అంటే నిజంగా కొమ్మ కాదు. ప్రవచనాల శైలి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెబుకద్నెజరుకు ఒక స్వప్నం వచ్చింది, అందులో ఒక ప్రతిమ వచ్చింది. ఆ ప్రతిమ నిండా లోహాలే. బంగారం ఒక లోహం, వెండి ఒక లోహం, ఇత్తడి ఒక లోహం, ఇనుము ఒక లోహం. విషయం ఏంటంటే బంగారం కాదు, వెండి కాదు, ఇత్తడి కాదు, ఇనుము కాదు. ఆ 4 లోహాలు 4 సామ్రాజ్యాలు. అంతేనా? అదే బబులోను సామ్రాజ్యం మహావృక్షముతో కూడా పోల్చబడింది, అదే దానియేలు గ్రంథంలో. ప్రవచనాలు చూసేటప్పుడు మనము ఆ ప్రవచనము అక్షరార్థమైన ప్రవచనమా, లేకపోతే గుణాత్మకమైన ప్రవచనమా అని ప్రశ్న వేయాలి. చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి సర్వభూతలమంత మహాపర్వతమైంది అని కనబడినప్పుడు రాయి ఎక్కడా అని జరగకూడదు. అది ప్రభు యొక్క రాజ్యం గురించి, ప్రభు యొక్క సంఘము గురించి. ఆ సంఘానికి శిరస్సు ఆయనే, రాజ్యానికి అధిపతి ఆయనే. అక్షరార్థమైన ప్రవచనములు చెప్పండి 2, గుణాత్మకమైన ప్రవచనాలు. కన్యక గర్భవతి కుమారుని కను. నిజంగా కన్యకేనా? మరియమ్మ గారు నిజంగా కన్యకేనా? అందులో గుణం ఏమైనా ఉందా? ఎక్కడ గుణం గిణం ఏం లేదు, డైరెక్ట్గా ఆమె కన్యకనే. అఫ్ కోర్స్ కన్యక గర్భవతి కుమారుని కను అనేది కూడా డబుల్ ప్రాఫెసీ ఉంది. ఇప్పుడు అది అవసరం లేదు కనుక చెప్పట్ల. సో అక్షరార్థంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభు ఏ ఊరిలో పుడతాడని బైబిల్లో చెప్పబడింది? పుట్టడం ఏ ఊరు? బెత్లెహేము. నేరుగా బెత్లెహేము అని ఉంది. ఇంక నువ్వు బెత్లెహేము గురించే వెతకాలంతే. బెత్లెహేము లాంటి గుణం దేనికైనా ఉందని వెతకూడదు. ఇది గుణాత్మకమైన ప్రవచనం కాదు, అక్షరార్థమైన ప్రవచనం. క్రీస్తు ఎక్కడ పుట్టును అనగానే వాళ్ళు అడ్రస్ చెప్పారా? చెప్పారు. ఆ అడ్రస్లో ఊరు పేరు ఏమిటి? మీకా గారి ప్రవచనంలో ఉన్నటువంటి ఊరు పేరు బెత్లెహేము, అంతే. ఇప్పుడు తూర్పు నుండి వచ్చినటువంటి జ్ఞానులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? బెత్లెహేంకి వెళ్ళిపోయారు, అంతే. వాళ్ళు వెంటనే అది అక్షరార్థంగా తీసుకున్నారే తప్ప గుణాత్మకంగా తీసుకొని బెత్లెహేము లాంటి క్యారెక్టర్ దేనికి ఉందని వెతకల. బెత్లెహేము ప్రవచనములో బెత్లెహేము అనేది అక్షరార్థమైంది. కానీ నజరేయుడు అనే దాంట్లో ఇది అక్షరార్థమైనదా, లేకపోతే మరొకటేమైనా ఉందా అని చూస్తే అసలు నజరేతుకున్నటువంటి సాక్ష్యం ఏమిటి? ఒక్కసారి దాని గురించి విచారిద్దాం. నజరేతుకు ఆ రోజుల్లో ఉన్నటువంటి పేరేమిటి? ఎందుకు ఆయన నజరేయుడు అనబడును అనేటువంటి మాట ఎక్కడ నెరవేరింది? ఆయన ఆ ఊరికి వచ్చిన తర్వాత నెరవేరింది. చూద్దాం మత్తయి సువార్త 2:23. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై, అక్కడ నుంచి చూద్దాం. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను.
అంటే ఆయన నజరేయుడు అనబడును అనేటువంటి మాట ఎప్పుడు నెరవేరింది, ఎక్కడ నెరవేరింది అని అడిగితే ఆయన ఆ ఊరికి వచ్చిన తర్వాత నెరవేరింది. రైట్. ఒకవేళ ఇది అక్షరార్థమైనటువంటి ప్రవచనం మాత్రమే అయితే పాత నిబంధనల ప్రవక్తలు ఆయన నజరేతులో పెరుగుతాడు గనుక నజరేయుడు అనబడును డైరెక్ట్ రాసేవారు. కానీ దీని వెనకలు ఇంకొకటి ఏదో ఉంది. అదేంటో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం ఎక్కడ నుంచి చూద్దాం? 45 నుంచి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనము నుండి చూద్దాం. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఇప్పుడు మీరు మోషే గారిని అండర్లైన్ చేయండి, ప్రవక్తలను కూడా అండర్లైన్ చేయండి. మోషే గారిని అండర్లైన్ చేయండి, ప్రవక్తలను కూడా అండర్లైన్ చేయండి. రైట్. మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి అంటున్నాడు ఫిలిప్పు గారు నతనయేలు గారితో. ఎవరైనా? ఆయన యోసేపు కుమారుడైన, అండర్లైన్ చేద్దాం, నజరేయుడగు యేసు అని అతనితో చెప్పారు. ఫిలిప్పు గారు నతనయేలు గారికి చెబుతూ నేను మెస్సియను కనుగొన్నాను, మేము మెస్సియను కనుగొన్నాము. ఆ మెస్సియ ఎవరో కాదు, నజరేయుడగు యేసు. ఇంతకు ఈ నజరేయుడగు యేసు గురించి ఎవరెవరు ప్రవచించారని ఫిలిప్పు గారు చెబుతున్నారు? మోషేయు ప్రవక్తలు. మోషేయు ప్రవక్తలు చెప్పిన ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు. అంటే ప్రవక్తలందరూ చెప్పినటువంటి విషయాలు, ప్రవక్తలందరూ పలికిన మాటలు, వాళ్ళు ఇచ్చిన సూచనలు, అవన్నీ ఇప్పుడు ఎవరిలో కనబడుతూ ఉండాలి? నజరేయుడగు యేసులో కనబడాలి. రైట్. అప్పుడు 46వ వచనంలో నతనయేలు గారి ఎక్స్ప్రెషన్ చూద్దాం. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అడుగుతున్నాడు. తిరుగు ప్రశ్న. నతనయేలు గారికి నజరేతును గూర్చిన ఉన్న అభిప్రాయం ఏమిటి? అసలు అందులో మంచి ఏముంటుందండి? అసలు నజరేతులో నుండి మంచి రావడం ఏంటి? ఆ ఊరు గురించి మనకు తెలీదా? అంటే ఎక్స్క్యూజ్ మీ, నజరేతు అన్నది ప్రజలందరి చేత తృణీకరించబడిన ఊరు. నోట్ దిస్ పాయింట్. నజరేతు అన్నది ప్రజలందరి చేత, మనుషుల చేత హీనంగా పరిగణించబడిన ఊరు. ఇంకొక వచనం చూద్దాం. అదే యోహాను సువార్తలో 7వ అధ్యాయం. అదే యోహాను సువార్తలో 7వ అధ్యాయం. ఎక్కడ నుంచి చూద్దాం? 50 నుంచి చూద్దాం, కొంచెం అర్థమవుతుంది. 50 నుంచి దయచేసి 52వ వచనం వరకు రాసుకోండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 50 నుంచి 52వ వచనం వరకు. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు, అంటే పరిసయ్యులలో ఒకడు. అతడు ఒక మనుషుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసు కొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని నికోదేము గారు అడిగితే, అక్కడున్న మిగిలిన పెద్ద మనుషులందరూ, అధికారులు, పరిసయ్యులు ఏమంటున్నారు? నీవును గలిలయుడువా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడు. అసలు గలిలయకున్న ముద్ర ఏమిటి? అసలు ప్రవక్తల్లాంటి గొప్పోళ్ళు ఎవరు గలిలయ నుంచి రారు. అందుకే గలిలయకున్న పేరేంటో చెప్పిన పాత నిబంధనలో మబ్బు కమ్మిన దేశం అది. ఏ దేశం అది? మబ్బు కమ్మిన దేశం, అంటే చీకటి దేశం.
ఆత్మీయంగా. ప్రవచనం అది ఎక్కడ? యెషయా గ్రంథం 9. యెషయా గ్రంథము 9వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మొదటి నుంచి. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, నెక్స్ట్ అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. అంత్యదినములలో గలిలయకు వెలుగు వస్తుందేమో కానీ ఆ వెలుగు వచ్చేంత వరకు అది ఏ దేశం? చీకటి. అది ఏ ప్రదేశం? చీకటి ప్రదేశం. 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ పదాలు చూడండి. మబ్బు కమ్మిన ప్రాంతం, చీకటి కమ్మిన ప్రాంతం, మరణ ఛాయ గల ప్రదేశం అట. మరణ ఛాయ అంటే ఎప్పుడు చావలా ఆవహించినట్టు ఉంటుంది. డల్నెస్, డిమ్. లైట్లు డిమ్ అయిపోతే ఎట్లుంటుంది? ఆత్మీయంగా ఈ గల్లే దేశం అంతా బాగా 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 వెనుకబడిన ప్రాంతం. చెట్టుతో పోలిస్తే ఎండిన చెట్టు, నేలతో పోలిస్తే ఎండిన భూమి. ముద్ర ఎలా పడింది గలిలయ ప్రాంతానికి? అసలు ప్రవక్త లాంటి వాడు ఈ గలిలయలో ఉంటాడు. సామెతది. ఇప్పుడు కూడా మనము కొన్ని ఊర్ల పేర్లు చెబితే ఆ ఊర్లో మంచున్నా మనకు మంచి వినపడదు, మంచి అనిపించదు. ఆ ఊర్ల పేర్లు ఎత్తగానే మన మైండ్ ఎక్కడికో వెళ్తుంది. అంతేనా? కొన్ని ఏరియాస్ పేర్లు చెబితే మన మైండ్ ఎక్కడికి వెళ్తుంది. మేము పలానా ప్రాంతంలో మీటింగ్లు పెట్టాలనుకుంటున్నాం అని ప్రాంతం పేరు చెబితే ఆ ప్రాంతంలో మీటింగ్లా, ఏం ప్రాబ్లం జరగదా, ఏం ప్రాబ్లం లేదా, పర్మిషన్లు దొరికాయా అని అంటాం సాగదీసి. ఎందుకు? ఆ ఏరియాకు ఉండే మార్క్ అది. గల్లేకునేటువంటి మార్క్ ఏమిటి? ప్రవక్తలు అన్నవారు ఎవరు అక్కడి నుంచి పుట్టరు. అందులో ప్రత్యేకించి నజరేతుకు, నతనీలు గారు ఏమంటున్నారు? నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా? ఆత్మీయంగా ఎండిన భూమి. అందుకే నతనేలు గారు యాక్చువల్లీ మంచోడు. మంచివానికి సహితము నజరేతు పైన మంచి ఇంప్రెషన్ లేదు చూడండి. అది తృణీకరింపబడినది. ఇప్పుడు ప్రవక్తల దగ్గరకు వద్దాం. ప్రవక్తలు మెస్సియను గురించి చెప్పినప్పుడు, క్రీస్తును గురించి చెప్పినప్పుడు ఆయనకు ఉండే స్థితి, ఆయన పరిస్థితి, దాని గురించి వారు వర్ణించేటప్పుడు చెప్పండి, మీకేమైనా గుర్తొస్తే, ఆయన తృణీకరింపబడిన వాడని, తిరస్కరించబడిన వాడని, విసర్జింపబడిన వాడని, అసలు ఆయనను చూస్తే అసలు ఒక మంచి ఒక రూపశీలి, ఈయన చూడగానే అబ్బా ఏం వెలిగిపోతున్నాడు, మెరిసిపోతున్నాడు అనే భావన కూడా కలగకుండా ఆయన చాలా చాలా కామన్గా ఉంటాడు, తృణీకరించబడతాడు, విసర్జింపబడతాడు అన్న ఎక్స్ప్రెషన్స్ ఎక్కడైనా ప్రవక్తల గ్రంథాలలో ఉన్నాయా? చెప్పండి. వెరీ గుడ్. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం చూద్దామా? లేదు లేదు లేదు, మొదటి వచనం నుంచి చూద్దాం. మొదటి వచనం నుంచి. మేము తెలియజేసిన ఎవరి గ్రంథం ఇది? యెషయా గ్రంథం. అప్పుడు ఆయన ఏమనాలి? నేను అనాలి. నేను అనాలి. యెషయా గారు ఒకరా ఎక్కువ మందా? ఒక్కరే. ఆయన ఏమని రాయాలి ఇప్పుడు? నేను అని రాయాలి. ఏమని రాస్తున్నాడు? మేము. మీరెవరు సార్? యెషయా గారు మీరెవరు సార్? ప్రవక్త. మరి మేమంటున్నారేంటి? చెప్పండి ఆన్సర్. ఆయనతో పాటు మిగిలిన ప్రవక్తలు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? నతనేలు గారే నమ్మట్లే ఇక్కడ.
మంచివాడైన నతనేలు గారి నమ్మట్లా. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను, లేత మొక్క వలెను. నెక్స్ట్ మాట, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. సమాజం అంతటికి అది ఎండిన భూమే నజరేతు. సమాజం అంతటికి అక్కడి నుంచి మంచిది ఏది కూడా పుట్టదు, గలిలయ. కానీ పరలోకపు దేవునికి ఆయన ఒక పచ్చని మొక్క వలె కనబడుతున్నాడు ఎండిన భూమిలో. చిగురు ఎక్కడ నుండి? మొద్దు నుండి. చెట్టు నుండి కాదు, మొద్దు నుండి. ఎవరి మొద్దు అది? యెషయి మొద్దు. ఏ గోత్రం? యూదా గోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించే సమయానికి యూదా గోత్రానికి ఉన్న వైభవం అంతా తగ్గిపోయింది. యూదులు యేసు ప్రభు పుట్టే సమయానికి దాసులు, స్వతంత్రులు కాదు. రోమా సామ్రాజ్యములో దాసులుగా బ్రతుకుతూ విపరీతంగా సుంకము, పన్నులు కడుతూ ఒక రకంగా రోమియుల చేత రక్తము లాగబడుతున్నవారు. అలాగని ఆత్మీయంగా కూడా మనం మాట్లాడితే ఎప్పుడో ప్రవక్త అయిన మలాకి గారితోనే ప్రవచనాలు ఆగిపోయాయి. ఎక్కడో ప్రవక్త అయిన మలాకి గారి దగ్గరే దేవుడు నేరుగా తన ప్రవక్తలు పంపి మాట్లాడడం ఆగిపోయింది. 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం. ఒక రకమైన డల్నెస్ ఆవహించింది. వృక్షముతో పోల్చబడుతోంది యెషయి వంశం. యూదులకు రాజులు లేరు. అదేంటంటే హేరోదు రాజు ఉన్నాడంటే ఈ టోపీ మాస్టర్ హేరోద్ అనేవాడు మనం ఏదో దావీదు గారితో పోల్చుకోకూడదు. ఆ టైప్ రాజు కాదు. దావీదు గారు మంచి కాపరి. దావీదు గారు ప్రజలను కాపాడేవాడు. వీడు భక్షించేవాడు. మంచి చేసి హేరోదు రాజు మంచి భవనాలు కట్టించాడు, మంచి ప్రాజెక్ట్స్ చేసి, అదంతా వేరు. కానీ ప్రతి దాని వెనక ఒక మతలబు ఉంటుంది, స్వార్థం. ఒకవేళ తన కుర్చీకి ఎవరైనా అడ్డొస్తున్నారనంటే లేపేయడమే. కన్న తల్ల, కట్టుకున్న భార్య, కన్న బిడ్డ, ఏమీ తేడా లేదు. హేరోదుకు కుర్చీ పిచ్చి ఒక రేంజ్లో ఉంటుంది. యూదులకు రాజుగా హేరోదు ఉన్నప్పటికీ హేరోదు మీద విశ్వాసము కలిగి మా ధైర్యము నువ్వే రాజా అని చెప్పగలిగేంత పిక్చర్ హేరోదుకు లేదు. అందుకే పరిపాలించే హేరోదు నమ్మదగినవాడు కాదు, పైన రోమీలు నమ్మదగినవారు కాదు. ఓవరాల్గా యూదులు ఆత్మీయంగా ఎండిపోయారు. దావీదు వంశం ఎండిపోయింది. యెషయి వృక్షం చిన్న మొద్దుగా మారిపోయింది. ఆకులు లేని మొద్దు, పచ్చదనము లేని మొద్దు. అక్కడ పుట్టింది చిగురు. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను. ఒక్క పరలోకపు దేవునికి తప్ప కళ్ళ ముందు తిరుగుతున్న నజరేయుడైన యేసు ఎవ్వరికి ఈ ప్రపంచ రక్షకునిగా కంటికి కనబడుట లేదు. వడ్లవాడు కాడా, వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి మరియ ఇక్కడ లేదా, పలానా వారు ఈయనకు సహోదరులు కారా, ఆయన సోదరీమణులు మనతో లేరా అని ఆయన విషయమై అభ్యంతరపడ్డారట. బైబిల్లో మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను, ఇతనికి ఇవ్వబడిన జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవిదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను వారి సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడినందుకేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను
తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడు. అంటే అసలు ఆయనని ఎవ్వరు కూడా లెక్క చేయట్లా. వింటున్నారు, ఆశ్చర్యపోతున్నారు, అభ్యంతర పడిపోతున్నారు. అందుకే పరలోకపు దేవునికి మాత్రమే ఆయన మొక్కలా కనపడుతున్నాడు. విషయం ఏంటంటే, పోనీ మోషే గారు కొండ దిగి వచ్చేటప్పుడు సూర్యుని వలె ఆయన ముఖం అలా తేజస్సుతో వెలిగిపోయినట్టుగా నజరేయుడైన యేసు అనే ఆయన ముఖమైన వెలిగిపోతుందా అంటే బైబిల్ చెబుతుంది అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. కామన్గా నార్మల్గా కనపడుతున్నాడు ఆయన. శిలువ దగ్గరకు వచ్చేసరికి ఆ ఉన్న కాస్త రూపం కూడా ఎగిరిపోయింది. 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడినవాడు. ఎవరికి ఇంప్రెషన్ లేదు ఆయనపై. ఎక్స్క్యూజ్ మీ, ఈ క్వాలిటీస్ అన్నీ ఏ ఊరికి ఉన్నాయి చెప్పండి? ఈ లక్షణాలన్నీ ఏ ఊరికి ఉన్నాయి? నజరేతుకున్నాయి. నజరేతా, నతనేలు గారు, నజరేతా లోకాన్ని రక్షించే రక్షకుడు ఎవరు అని అడిగితే యేసు అని అంటే, యేసా? ఆయన వడ్లవాడు కదా. నజరేతా అని ఎలాగైతే ఆశ్చర్యపోతున్నారో అభ్యంతరమైన మనసుతో, యేసు రక్షకుడా. నేను క్లూ ఇస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అపోస్తలుల కార్యములలో అపోస్తలులందరూ కూడా వాళ్ళ పోరాటం యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు. ఒక్కడ చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. 36, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిన యేసే క్రీస్తు. ఎవరిని సిలువేశారు వీళ్ళు? ఎవరిని సిలువేసింది? యేసుని. చెప్పండి, యేసు ఎవరు? తృణీకరించబడినవాడు. యేసు ఎవరు? విసర్జింపబడినవాడు, తిరస్కరించబడినవాడు. ఆయనను చూసి అభ్యంతరపడుచుంది సమాజం. అధ్యాయమంతా అదే, అధ్యాయమంతా అదే. 12వ వచనంలో చివరి మాట, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో చివరి మాట, అతిక్రమము చేయు వారిలో, చెప్పండి, ఎంచబడిన వాడట ఆయన. నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా? ఆయన ఏంటి? యేసు ప్రభు గురించి అతిక్రమము చేయు వారిలో ఎంచబడుచున్నాడు ఆయన. మంచే లేని వానిగా కనబడుతున్నాడు. సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము ఎందుకు కేకలు వేసింది సమాజం? ఆయనలో వారు మంచి చూడలేకపోతున్నారు. ఇతను ఒక అక్రమార్కుడు అని అంటోంది సమాజం. ఆయనలో క్రమము లేదు, అతిక్రమం అంటోంది సమాజం. ముద్ర, నేరస్తులలో ఒకనిగా, దోషులలో ఒకనిగా. సిలువ వేసినప్పుడు కుడివైపున ఎడం వైపున ఉన్నది ఎవరు? నేరస్తులు, దొంగలు. క్వాలిటీ నజరేతు యేసు, నజరేతు యేసు. నజరేతు అనే ఊరికున్న క్వాలిటీస్ అన్నీ యేసు అనే వ్యక్తిలో సమాజం పరిగణిస్తోంది. మంచి చూడలేకపోతుంది. అన్యాయపు ముద్ర ఆయన మీద వేస్తోంది. యెషయా గారు ఇచ్చిన క్లూ ఏంటి? ఆయన గురించి చెబుతున్నది నేను కాదు. మొదటి వచనం, మేము. మీరెవరు సార్? మీరెవరు? ప్రవక్తలము. ఇంకొక మాట చూద్దాం. కీర్తన గ్రంథంలో 22వ కీర్తన,
కీర్తనల గ్రంథములో 22వ కీర్తన మొదటి వచనం, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి. విడనాడబడినవాడు. శిలువ దగ్గరకు వచ్చేసరికి మానవుల పాపాలన్నీ ఆయన మీద పడ్డాయి గనుక పరిశుద్ధుడైన దేవుడు కూడా శిక్షను విధించడానికి ఆయనను విడిచిపెట్టేశాడు. అంటే యేసు దేవుడు కాదా అనకండి, ఇది హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. నేను హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చెప్పేటప్పుడు చెప్పాను, యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే 2 స్వభావాలు ఉంటాయి. ఒకటి దైవిక స్వభావము, 2 మానవ స్వభావం. అది అర్థం కాకపోతే ఇది అర్థం కాదు. దాన్నే హైపోస్టాటిక్ యూనియన్. ఒక మానవునిగా ఆయన విడనాడబడినవాడు, ఒక మానవునిగా విసర్జింపబడినవాడు, ఒక మానవుడిగా తృణీకరించబడినవాడు. అదే కీర్తనలో 16 నుంచి చూద్దామా. 16 నుంచి, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కించగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. అంటే ఎంత హీనంగా ఆయనను చూస్తున్నారో ఆ పదజాలం అంతా మనం చూస్తే అర్థమైపోతుంది. చెప్పండి, ప్రవక్తల ప్రవచనాలలో నజరేయుడగు యేసు ఎలా ఉన్నాడు చెప్పండి. ఇక తృణీకరించబడినవాడు, విసర్జింపబడినవాడు, విడనాడబడినవాడు, ఎవ్వరికీ ఆయనపై అపేక్ష లేనివాడు, సొగసు లేనివాడు, స్వరూపము లేనివాడు. ఈ క్వాలిటీస్ అన్నీ ఏ ప్రాంతానికి సామెత రూపంలో ఉన్నాయి ఆ రోజుల్లో? నజరేతును గూర్చిన సామెత ఏమిటి? నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా, అది సామెత. ఆ ప్రాంతానికి ఉండే మార్క్ అది. విషయం ఏంటంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన మూలరాయే మూలకు తలరాయాయి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయే మూలకేమైంది? తలరాయింది. అవును, ఆయన నిషేధించబడిన రాయే. నిషేధింపబడిన రాయే ఈరోజు మనకు అమూల్యమైన రాయి. మనుషుల చేత నిషేధింపబడిన రాయే మనకు సజీవమైన రాయి, ఏర్పరచబడిన రాయి. పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7వ వచనం, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే, అది చూడండి అక్కడ, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయాయెను. అది వారికి అడ్డురాయి, అది వారికి అడ్డుబండ. లోకస్తులకు ఆయన నిషేధింపబడినవాడు, లోకస్తులకు ఆయన అడ్డురాయి, లోకస్తులకు ఆయన అడ్డుబండ. నచ్చడు. కానీ పైన 4వ వచనంలో, 4వ వచనం అందరూ చదువుదాం, 4వ వచనం అందరూ చదువుదాం. మనుషుల చేత విసర్జింపబడినను, చెప్పండి, మనుషుల చేత విసర్జింపబడిన వాడు ఎవరు? నజరేయుడు. చెప్పండి, మనుషుల చేత విసర్జింపబడిన వాడెవరు? నజరేయుడు. ఆయన విసర్జింపబడునని ఎవరు చెప్పారు? ప్రవక్తలు చెప్పారు. విసర్జింపబడిన దానికి సూచనగా భూమి మీద నజరేతు కనబడుతోంది.
మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి మాత్రం ఏర్పరచబడిన, నెక్స్ట్ అమూల్యమైన, నెక్స్ట్ సజీవమైన రాయే యేసుక్రీస్తు ప్రభు. దేవుని చేత ఏర్పరచబడిన వాడు, అమూల్యమైన వాడు, సజీవమైన వాడు. కానీ మానవుల దృష్టిలో ఆయన అవసరం లేదు, ఆయన తృణీకరింపబడినవాడు, విసర్జింపబడినవాడు. ఆ యేసుక్రీస్తు ద్వారా మనం ఆయన యొద్దకు వచ్చిన వారై దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఆయన దగ్గరికి రాగానే మనలో జీవం వచ్చేస్తుంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సజీవమైన ఆ రాయి దగ్గరకు వస్తే ఎవరైనా సజీవులుగా మారిపోతారు. విశ్వసించు వారికి ఆయన అమూల్యమైన రాయి, విశ్వసింపని వారికి ఆయన అడ్డురాయి. చెప్పాలి ఇప్పుడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనములో ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిరి అనంటే, పాత నిబంధనలో అక్షరాల నా పక్కన జా పక్కన రే పక్కన యు అని కాదు. నజరేయుడనబడును అనే మాట ప్రవక్తలు ఏ శైలిలో చెప్పారు? తృణీకరించబడిన వాడుగా ఆయన పిలువబడతాడు. ఇంకా విసర్జింపబడిన వాడు. ఇంకా ఇంకొక మాట చెప్పాను, విడనాడబడిన వాడు. నేరస్తులలో ఒకనిగా, అతిక్రమం చేయువారిలో ఒకనిగా ఆయన ఎంచబడతాడు. వీటన్నిటినీ కలిపితే సింగిల్ పదం మనకు కనబడేది ఏమిటి? నజరేయుడు. పాత నిబంధనలో ఏ ప్రవక్త అయినా ఆయనకి ఇలాగ జరుగుతుంది అని చెప్పినట్టుగా కనబడగానే మనకు అర్థమైపోవాలి, ఆ ప్రవక్త చెబుతున్నది ఆయన నజరేయుడు అని, సింగిల్ వర్డ్లో. అందుచేత మత్తయి సువార్త 2:23లో నజరేయుడు అని అనబడును అనే మాట పాత నిబంధనలు ఎక్కడా అని అక్షరాల కోసం కాదు మనం వెతకాల్సింది. చెప్పండి, లక్షణాల కోసం వెతకాలి. ఈ లక్షణాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రవక్తలందరూ చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నో ప్రవచనాలు ఓరల్ ఫార్మాట్లో చెప్పారు, మరికొన్ని ప్రవచనాలు రిటర్న్ ఫార్మాట్లో వారు వ్రాసారు. వ్రాత రూపములో ఉన్న ప్రవచనాలను పాత నిబంధనలో చూస్తున్నాం. ఇప్పుడు చూద్దాం అంశం మళ్ళీ ఆన్ ద స్క్రీన్. నజరేయుడు అనగానే ఏమిటి చెప్పండి? తృణీకరించబడినవాడు, విసర్జించబడినవాడు, విడనాడబడినవాడు అనే భావం నజరేయుడు అనుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది తెలియని ఆనాటి సమాజం వారు నజరేతులో పెరిగాడు కనుక నజరేయుడు అని అనుకొని ఉండొచ్చు. అది పైన కనిపించే పిక్చర్. నజరేతులో పెరిగాడు కనుక నజరేయుడు అని కొంతమంది అనుకోవచ్చు, తప్పు లేదు అలా అనుకోవడంలో. ఇండియాలో పుట్టాం కనుక ఇండియన్స్ అన్నట్టుగా, నాజరేతులో పుట్టాడు కనుక నాజరీన్, ఇండియాలో పుట్టినందుకు ఇండియన్. అది నాణెమునకు ఒకవైపే. మరొక వైపు ప్రాంతాన్ని బట్టే కాదు ఆయనకు ఆ పేరు, ప్రవచనాన్ని బట్టి కూడా ఆ పేరు వచ్చింది. ఆ ప్రవచనం ప్రవక్తలందరూ పరోక్షంగా చెప్పుకుంటూనే వచ్చారు. అక్షరాల రూపంలో కాదు, చెప్పండి, లక్షణాల రూపంలో. అది అర్థమైతే ఈ ప్రశ్నకు మనకు సమాధానం వచ్చినట్టే. ఇదే సంవత్సరంలో ఈ నజరేతు అనే కాన్సెప్ట్ని తీసుకొని మనం ఒక పాట విడుదల చేశాం. అదే పాట ఇప్పుడు ప్లే చేస్తారు. మనకు బాగా తెలిసిన పాట. లేతైన మొక్కవలే ఎండిన భూమిలో మొలచినది ఎవరు, పెరిగినది ఎవరు, ఎవరు అయ్యా మీరెవరు? ఆనాటి సమాజం గుర్తించలేకపోయినా ఇంతకు మీరు ఎవరు అని ఈ పాట మన ముందుకు వస్తుంది. ఇంకొకసారి మన జ్ఞాపకాల్లోనికి ఆలోచిద్దాం. అది గలిలయ దేశం. గలిలయలోని నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా?
అన్న పేరు కలిగిన ప్రాంతమది. ఆత్మీయంగా అది ఎండిన భూమి. ఆ ఎండిన భూమిలో లేతైన మొక్కవలే మొలిచినది ఎవరు? పెరిగినది ఎవరు? సురూపమైన సొగసైన లేకుండా మనుషుల చేత విసర్జించబడిన ఆయన ఎవరు? మొత్తబడిన వానిగా ఎంచబడిన ఆయన ఇంతకు ఎవరు? లేతైన మొక్కవలే ఎండిన భూమిలో మొలచినది ఎవరు? పెరిగినది ఎవరు? 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 మొక్కవలే ఎండిన భూమిలో మొలచినది ఎవరు? పెరిగినది ఎవరు? స్వరూపమైన సొగసైన లేదే ఈ స్థితి నీకెందుకు? ఈ స్థితి నీకెందుకు? స్వరూపమైన సొగసైన లేదే ఈ స్థితి నీకెందుకు? ఈ స్థితి నీకెందుకు? అపేక్షించలేని విధముగా నీవు తృణీకరించబడితివా? నీవు అపేక్షించలేని విధముగా నీవు విసర్జించబడితివా? నీవు ఎవరు? ఎవరు? ఎవరయ్య నీవు? ఎవరు? ఎవరు? ఎవరయ్య నీవు? భరించిన వ్యసనములను వహించిన మొత్త
మొత్తబడిన వానిగా ఎంచిరా, మొత్తబడిన వానిగా ఎంచిరా. మా రోగములను భరించిన, వ్యసనములను వహించిన మొత్తబడిన వానిగా ఎంచిరా, మొత్తబడిన వానిగా ఎంచిరా. నేరస్తునిగా నీవు, శాపగ్రస్తునిగా నీవు ఎంచబడితివా ఓ దేవా. నేరస్తునిగా నీవు, శాపగ్రస్తునిగా నీవు ఎంచబడితివా ఓ దేవా. ఎవరు ఎవరు ఎవరయ్య నీవు, ఎవరు ఎవరు ఎవరయ్య నీవు. ఆ పాపాలు మావి, దోషాలు మావి, గాయపరచబడినది నీవా, గాయపరచబడినది నీవా. పాపాలు మావి, దోషాలు మావి, గాయపరచబడినది నీవా, గాయపరచబడినది నీవా. సమాధాన శిక్ష నీపైన పడగా, విడుదలేము మాకా నాథా. సమాధాన శిక్ష నీపైన పడగా, విడుదలేమో మాకా నాథా. ఎవరు ఎవరు ఎవరయ్య నీవు, ఎవరు ఎవరు ఎవరయ్య నీవు. లేతైన మొక్కవలే ఎండిన భూమిలో మొలచినది నీవే, తిరిగినది నీవే. నీవే 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 మానాధుడా, నీవే 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 మా యేసయ్యా. నీవే మానాధుడా, నీవే మా రక్షకా. నీవే మా యేసయ్యా, నీవే మా యేసయ్యా. నీవే మా యేసయ్యా.
ఈ పాటలో అంతా మనం చూసింది ఎవరిని? ఒక్క మాటలో చెప్పండి, నజరేయుడిని చూసాం. తృణీకరించబడినవాడు, విసర్జింపబడినవాడు, హీనంగా ఎంచబడినవాడు, అపేక్షింపబడనివాడు. దట్ ఈజ్ నాజరీన్. ప్రియ సోదరుడా, సోదరి, మనుష్యుల చేత విసర్జింపబడినవాడు నజరేయుడు. కానీ నజరేయుడే ఏర్పరచబడినవాడు, నజరేయుడే అమూల్యమైనవాడు, నజరేయుడే సజీవమైనవాడు, నజరేయుడే మూలకు తలరాయి. ఆకాశము క్రింద ఏ నామముననైనను, నామమందునైనను ఏమి లేదు, రక్షణ లేదు. 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 10 నుంచి చదువుకుంటూ వద్దాం, ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం అందరూ తీద్దాం. 10 నుండి 12 వచనములు. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టియు మృతులలో నుండి దేవుడు లేపినట్టియు. నెక్స్ట్ మాట, నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించినది ఆయననే, కానీ ఆ రాయే మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనకు రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని నజరేయుని గూర్చి అపోస్తలులిచ్చిన సాక్ష్యము, పరిశుద్ధాత్ముడు చేసిన ప్రకటన. దట్ ఈజ్ నాజరీన్. ఈరోజు ఈ నజరేయుని విసర్జించే జాబితాలో అనేక మంది ఉన్నారు. వారికి ఆయన ఎప్పుడు అడ్డురాయే, కానీ విశ్వసించు వారికి ఆయనే అమూల్యమైనవాడు. విశ్వసించే వారి జాబితాలోనే మన పేర్లు ఎప్పుడు ఉండాలి, తృణీకరించే వారి జాబితాలో ఎప్పుడు ఉండకూడదు. విశ్వసించే వారికి ఉండే లక్షణం ఏంటంటే, ఆయన రక్తములో మా జీవితాలు కడుగబడ్డాయి, పరిశుద్ధులుగా మేము మార్చబడ్డాం, ఆ పరిశుద్ధతను మేము నిలబెట్టుకోవాలి అన్న జ్ఞాపకము, అన్న గ్రహింపు మనకెప్పుడు ఉండాలి. అయినను మనము తొట్టిల్లుచు ఉంటాము గనుక ప్రతి ఆదివారం ప్రభు బల్ల కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం వాక్యానుసారంగా. ఆ బల్ల మీద నుండి వచ్చే రొట్టె నజరేయుడైన యేసు అను ఆయన శరీరమునకు సూచన. ఆ బల్ల మీద నుండి వచ్చే పానీయం నజరేయుడైన యేసు అను ఆయన చిందించిన రక్తానికి సూచన. మనల్ని మనం ప్రశ్నించుకుంటూ, పరిశీలించుకుంటూ, ఎక్కడైనా మనం పడిపోచున్నామేమోనని దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట, బల్ల ఎదుట మనల్ని మనము విమర్శించుకుంటూ దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకుందాం. నజరేయుడైన యేసు అను ఈ నామమునకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు సదా చెందును, చెల్లును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న మాట. క్రిస్మస్ సందేశాల శీర్షికలో ఇది మనం చేరుస్తున్నాం. కారణం, ఆయన బాల్యముకు ఈ మత్తయి సువార్త 2:23 సంబంధించినది కనుక. అందుకే ఇది క్రిస్మస్ సందేశాల శీర్షికలో 23వ సందేశం. అలానే మన నోట్స్లో రాసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, ఈ రాత్రి మీరు మాకిచ్చిన ఈ మంచి మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం.
నజరేయుడు అనగా ఏమిటో మేము మాట్లాడుకున్నాం. నాజీరు అనగా ఏమిటో గడిచిన వారములు మేము మాట్లాడుకున్నాం. ఈ వర్తమానాల వెనుక ఉన్న ఉద్దేశమును, పరమార్థమును అర్థం చేసుకొని పరిశుద్ధులుగా మేము జీవించుట కృప దయచేయండి నాయన. విని విడిచిపెట్టేవారుగా కాకుండా మీరు మీ యొక్క నిత్య సంకల్పములో భాగంగా నజరేయుడైన యేసు నామమున మాత్రమే ప్రభువా ఏ మనిషికైనా రక్షణ ఉందని ఆ భాగ్యమును మాకు అనుగ్రహించారు. ఆయన చెంతకు చేర్చి ఆయనకు తగినట్టుగా మేము జీవించటకు సహాయం చేయండి ప్రభువా. యేసుతో టీవీగా నడిచే సైనికులుగా మేము బ్రతుకులాగున సహాయం చేయండి. తృణీకరించే వారిని అంగీకరించే స్థితికి వారిని రప్పించుటకు సాధనాలుగా మమ్మల్ని వాడుకున్నామని మీ సన్నిధిలో విన్నవించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.